జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 190 అపాండవీయము చేస్తాను అని హామీ ఇచ్చాడు దుర్యోధనుడికి అశ్వత్థామ. దాని గురించి చూద్దాం. ఋషివర్య కృపాచార్యులు వారు మంచి ధర్మాలను నీతి సూత్రాలను చెప్పారు అశ్వత్థామకు. మరి ఆ అశ్వత్థామ వాటిని పాటించాడా అని అడిగాడు జనమేజయ మహారాజు అతని వద్ద ముందు ఉన్నటువంటి ఋషి వైశంపాయనుల వారిని. వైశంపాయనుల వారు చెప్తున్నారు జనమేజయుడితో, మహారాజా కృపాచార్యులు వారు ఇలా చెప్తున్నారు అతని మేనల్లుడి అశ్వత్థామకి. అశ్వత్థామ, నీవు దుర్యోధనుడి యొక్క బాధ గురించి, అతనికి నీవిచ్చినటువంటి అధర్మ మాట గురించి నీవు ఆలోచన చేయకు. ఎందుకంటే దుర్యోధనుడు దుష్టశీలుడు. అతడు చేయని అధర్మాలు లేవు. అతడు ధర్మంగా ఉంటే కురుక్షేత్రమే జరిగి ఉండేది కాదు. కనుక వాడి కోసము నీవు ఆలోచన చేయవలసిన పనియే లేదు. అతడికి దుష్టబుద్ధి ఉన్నది. అతడి శీలము లేని రాకుమారుడు. అతడికి పాండవులకు ఇవ్వవలసినటువంటి ధర్మంగా సగరాజ్యం కానీ కనీసం 5 గ్రామాలు కానీ ఇవ్వమని భగవానుడు శ్రీకృష్ణుడే చెప్పాడు. విన్నాడా? వినలేదు. శ్రీకృష్ణుడి మాట వినమని మహారాణి గాంధారి చెప్పింది. మహారాజు చెప్పాడు. విన్నాడా? వినలేదు. భీష్ముల వారు, విదురుల వారు, ఋషులు, నారదుడు అందరూ చెప్పారు. అందరి మాటను తృణీకరించి స్వార్థ బుద్ధితో ఇతరుల యొక్క రాజ్యాన్ని కూడా కబలించాలనే కోరికతో ఈ దుర్యోధనుడు యుద్ధానికి మొగ్గు చూపి యుద్ధం చేయించాడు. చివరికి అపజయం పాలయ్యాడు. ఎన్నో రాజవంశాలు, 18 అక్షౌహిణీల సైన్యము నాశనం కావడానికి కారణం దుర్యోధనుడే. అశ్వత్థామ, దుర్యోధనుడు నీకు మిత్రుడు కావచ్చు, కానీ అతడి తమ్ముడు కర్ణుడు చేసిన ఘోర పాపాలకు అంతం లేదు. ఎన్ని పాపాలు చేసినా కూడా వారు చేసిన ఒకే ఒక్క పాపానికి అవన్నీ కూడా సరిపోలవు. అది కులస్త్రీ మహారాణి, పాండవ పత్ని. శివుని వరప్రభావితం వల్ల పాతిరత్యంతో ఉన్న ఆ మహాతల్లిని జుత్తుబట్టి బహిష్టుగా ఉన్న సమయంలో సభలోనికి ఈడ్చుకు వచ్చి ఆమె ఒక్క ఒలువలు ఊడ్పించారు. ఆమెను వేశ్య అని కూడా పిలిచారు. ఆ పాపము ఈ దుష్ట దుర్యోధనుడిని, అతని తమ్ముడిని, కర్ణుడిని విడవలేదు. చూశావు కదా. గనుక వారి గురించి మనం ఆలోచన చేయ అవసరం లేదు. దుష్టుల గురించి ఆలోచన చేయవలసిన పని సన్మార్గునికి లేదు. దుష్టుడు అధర్మం వల్ల తప్పక నశించిపోతాడు అనియే చెప్తున్నాయి మనకి మన యొక్క ఇతిహాసములు. మామ, నీవు చెప్పిన ధర్మములు సరే, నేను కాదనను. కానీ నేను మరి ఒక బ్రాహ్మణుడిని, ఒక మాట ఇచ్చాను ఆ యువరాజుకు, నాకు అతని మిత్రుడు, అపాండవం శాస్త్రాలని మాట ఇచ్చాను. మరి నేను నా మాటను పాటించాలా వద్దా? నాకప్పుడు అధర్మం రాదా పాటించకపోతే అని అడిగాడు అశ్వత్థామ మేనమామను, కృపాచార్యుడిని. ఓ బ్రాహ్మణ వీర అశ్వత్థామ, నా మాటలు జాగ్రత్తగా విను. నీవు ఇచ్చిన మాట దుర్యోధనుడికి అధర్మబద్ధమైనది. నీవు యుద్ధములో పాండవులను సంహరింపలేవు. వారిని ఎలా అపాండవ్యం చేస్తావు? అధర్మంగా చేస్తే ఆ పాపము నీకు వస్తుంది, నీ మిత్రుడు దుర్యోధనుడికి వస్తుంది. కనుక అధర్మంగా ఇచ్చిన మాటను నిలుపుకోవాలని నువ్వు ఆలోచన చేయకు. మనం ఇద్దరము ఇప్పటికీ కూడా మహారాజు ధృతరాష్ట్రుని యొక్క మృత్యులము, ఆయన ఉప్పు తింటున్నాం. గనుక మనం రుణం తీర్చుకోవచ్చు ఉన్నది. గనుక మనం ఈ ఇతర మిత్రులతో కలిసి వెళ్ళి ఆ మహారాజును కలిసి ఏం చేయాలో అడుగుదాం. అతడు చెప్పిన విధంగా మనం ప్రవర్తింతుము. అదే మనకు ధర్మము. అంతేగాని వేరేగా మనకు మనం ధర్మంగా నిర్ణయించుకొని అపాండవీయం చేస్తామని అనుకోవడం కరెక్ట్ కాదు.
అపాండవం చేయాలంటే మనకు ఆ శక్తి ఉన్నదా? మనం ఎలా నిర్ణయించుకుంటాము? దాని గురించి మనం ఏమన్నా ఉండాలంటే మహారాజుతో చర్చిద్దాం, ఆపై నిర్ణయించుకుందాం పద అన్నాడు కృపాచార్యుడు. అంతేకాని మనం ఈ దుర్మార్గుడైనటువంటి అధర్మంలో మహారాజు ఈ దుర్యోధనుడు, వీడి మాట ప్రకారము మనం అధర్మం చేయటం మనకి పాలు కాదు, వద్దు అని వారిస్తూ మాట్లాడాడు మేనల్లుడితో మేనమామ. జనమేజయ మహారాజా అలా చెప్పిన కృపాచార్యుడితో ఇలా అంటున్నాడు అతడి మేనల్లుడు అశ్వత్థామ. మేనమామ కృపాచార్యులు వారు, నా యొక్క మిత్రుడు కృతవర్మ, మీరు వినండి, మీరు నా మాటలు వినండి దయచేసి. నేనైతే ఆ అధర్మాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ధర్మం అవసరం లేదు. నేను పుట్టినది బ్రాహ్మణ వంశంలో, కానీ ఎప్పుడో నేను రాజులతో సహచర్యం చేసి బ్రాహ్మణ లక్షణాలు విడిచిపెట్టేశాను. క్షత్రియుల ధర్మాలైనటువంటి విలువిద్య నేర్చుకోవడము, క్షాత్రము, యుద్ధము చేయుట, శత్రువులను సంహరించుట నేను నేర్చుకున్నాను. గనుక ఇప్పుడు నేను క్షత్రియ ధర్మాలైన యుద్ధము చేయుట, శత్రువులను సంహరించుట అన్నీ మర్చిపోయి మరలా ఇప్పుడు నేను బ్రాహ్మణుడిగా మారలేను. నా తండ్రిని అధర్మంగా చంపిన ఆ పాంచాలుడు ఇంకా బతికే ఉన్నాడు. గనుక ఆ దుష్టజుమ్నుడిని, అతడి సోదరులను, పాండవులను సంహరించక నేను విడువను. నాకు మీరు ధర్మము న్యాయము చెప్పవద్దు. మీరు నాతో సహకరించండి, లేకున్నా కూడా నేను వారిని విడిచిపెట్టను. నేను ఆ పాండవులను, వారి మిత్ర బంధు వర్గాన్ని సంహరించడానికి ఒక పథకాన్ని ఎంచుకున్నాను. ఆ పథకం ప్రకారం వారిని సంహరిస్తాను అని చెప్పాడు అశ్వత్థామ. నా యొక్క ఆ పథకం ఏమి అని అందురా? మామ మరియు మిత్రమా కృతవర్మ, నా పథకం ఏమని అందురా? ఈ అర్ధరాత్రి ఆదమరిచి పాండవ గుడారాలలో నిద్రపోతున్నటువంటి ఆ పాండవులను, ఆ పాండవ పుత్రులను, ఆ పాంచాలులను నిద్రలో ఉండగానే నా అస్త్రశస్త్రములతో వారందరిని కూడా నరికి చంపేస్తాను. ఇదే నా యొక్క పథకం. అలా నేను పాండవులను, పాండవ కుమారులను, వారి యొక్క బంధుమిత్రులను సంహరించినాక ఈ వార్తను విని అపాండవం అయినది అని తెలుసుకొని దుర్యోధనుడు సంతోషంగా నాకలోకం చేరి సుఖాలు అనుభవిస్తాడు. ఇదే నా పథకం. మహారాజా అలా అశ్వత్థామ చెప్పేసరికి నేటిని ఆస్థాన వీరుడు నాటి కృపాచార్యుడు ఇలా అంటున్నారు: అశ్వత్థామ, నీ పథకము కొంతవరకు బాగునగానే ఉన్నది. సరే, పాండవులను, పాండవ కుమారులను, మిగిలి ఉన్న ఆ పాంచాలులను సంహరించు. కాకపోతే ఈ రాత్రి కాదు, ఈ రాత్రి వారంతా నిద్రలో ఉంటారు. నిద్రలో ఉన్న వారిని సంహరించుట పరమ పాతకము. అలా కాకుండా ఈ రాత్రికి నువ్వు సేద తీరుము. నీకు విశ్రాంతి తీసుకున్న తర్వాత రేపు ఉదయాన్నే వారిని మనం యుద్ధానికి పిలిచి మన యుద్ధంలో మన ముగ్గురు వారిని సంహరిద్దాం, అది ధర్మంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు ఆ కృపాచార్యుడు అతని మేనలుడితో. మామ, ఆ యుద్ధంలో మనమే గెలుస్తామని నమ్మకం ఏమిటి అంటాడు అశ్వత్థామ. మేనల్లుడు, యుద్ధములో జయాపజయములు దైవాధీనములు. మనం వారిని గెలిచితిమి, లేక ఓడితమా వారి చేతిలో మనం సరిపోతాం, అంతే కదా, అదే కదా యుద్ధము, అలాగే జరగనిమ్ము అంటాడు కృపాచార్యులు వారు. మామ కృపాచార్య మహావీర, మీ మాటలు నాకు రుచించలేదు, నాకు మీ మాటలు ఇష్టపడలేదు. ధనదాహము తీరని వాడికి, స్త్రీ కోరిక తీరని వాడికి, శత్రువులను సంపాలనే కోరికతో ఉన్నవాడికి, వాడి కోరిక తీరకపోతే అతడికి నిద్ర పడుతుందా? అతడికి శాంతి ఉంటుందా? ఉండదు కదా. మామ కృపాచార్య మహావీర, నా మాటకు మీరు అడ్డు రావద్దు.
నా తండ్రిని చంపిన వారిని నేను తప్పక నేడు సంహరింపాలి. అదే నా యొక్క కృత నిశ్చయము. నేను నా మిత్రుడు దుర్యోధనుడికి మాట ఇచ్చి ఉన్నాను, అపాండవం చేస్తానని. అది చేసే తీరాలి. కనుక నేను వేరే ఆలోచనలో లేను. నా యొక్క ఆలోచనను నేను వెనకకి తీసుకోను. అది ధర్మమైనా అధర్మమైనా సరే నేను గణించను అన్నాడు అశ్వత్థామ. కృపాచార్యులు వారు ఎన్ని ధర్మాలు చెప్పినా కూడా అతని మేనల్లుడు అశ్వత్థామకు అవన్నీ కూడా ఎక్కలేదు, రుచించలేదు. అతడి యొక్క కక్ష కార్పణ్యము అలాగనే ఉన్నాయి. అపాండవీయం శాస్త్రననే కృత నిశ్చయంతోనే ఉన్నాడు. అతని కృతనిశ్చయాన్ని మార్చలేకపోయాడు అతని యొక్క మేనమామ. జై శ్రీమన్నారాయణ.